హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో ఉన్న పునీత అంతోని వారి చర్చి దగ్గరికి వచ్చాను. చూద్దాం వెళ్ళి. వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ జీసస్ స్టాచ్యూ కూడా ఉంది. చూద్దాం వెళ్ళి. జీసస్ స్టాచ్యూ చూడడానికి చాలా కనుల విందుగా ఉంటుంది. కోదాడ నుండి సూర్యాపేట వెళ్తుంటే ముకుందాపురం స్టార్టింగ్లో పునీత అంతోని వారి చర్చి ఉంటుంది. ఇక్కడికి చుట్టుప్రక్కల నుండి ప్రజలు చాలామంది వస్తుంటారు. జీసస్ స్టాచ్యూ చూడడానికి చాలా కనులు విందుగా అందంగా కనబడుతుంటుంది. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు. జీసస్ స్టాచ్యూ చూద్దాం పైకి వెళ్ళి. చూడటానికి చాలా కనుల విందుగా ఉంది జీసస్ స్టాచ్యూ. పైనుంచి ఇలా ఉంటుంది. జీసస్ స్టాచ్యూ ఇలా ఉంటుంది. జీసస్ స్టాచ్యూ చూడటానికి చాలా బాగుంటుంది. పునీత అంతోని వారి చర్చి దగ్గరకు వచ్చాను. చూద్దాం చర్చి లోపలికి వెళ్ళి. అంతోని వారి చర్చి దగ్గర బయట వ్యూ ఇలా ఉంటుంది. పునీత అంతోని వారి చర్చి ముకుందాపురం మే 1, 2019 చర్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. పునీత అంతోని జీవితం 12వ శతాబ్దంలో పోర్చుగల్లో ప్రారంభమై ఫ్రాన్సిస్కన్ మారి అద్భుతమైన బోధనలతో పేరుగాంచిన ఒక ప్రముఖ క్రైస్తవ జీవితం. ఆయన గొప్ప విద్యావంతుడు, వేదాంతి, పేదల పట్ల ప్రేమను, సువార్తను బోధించారు. కోల్పోయిన వస్తువులను కనుగొనడంలో సహాయం చేశారని ప్రసిద్ధి చెందారు. పునీత అంతోని వారు 1195లో పోర్చుగల్ రాజధాని లిస్బాన్లో ఫెర్డినాండ్ అనే పేరుతో జన్మించారు. విద్యాభ్యాసంలో రాణించారు. ఫ్రాన్సిస్కన్ సభలో చేరి తన పేరును ఆంతోనిగా మార్చుకున్నారు. అమితమైన దేవుని ప్రేమతో సువార్తను ప్రకటించారు. గొప్ప బోధకుడు, వేదాంతిగా పేరు పొందారు. ఆయన బోధనలు, అద్భుతాలు ప్రజలను సత్యం వైపు నడిపించాయి. కోల్పోయిన వస్తువులను కనుగొనడంలో, పేదలకు సహాయం చేయడంలో, అద్భుతాలు చేయడంలో ప్రసిద్ధి చెందారు. ఇటలీలోని పాదువాలో ఆయన చేసిన సేవలకు, ప్రబోధనలకు ఆయన పాదువాపురి అంతోనిగా ప్రసిద్ధి చెందారు. ఆయన అద్భుత కార్యాలు, విజ్ఞాపనల ద్వారా భక్తులు ప్రార్థిస్తారు, కోరికలు తీర్చుకోవాలని కోరుకుంటారు. పునీత అంతోని ఒక సాధారణ జీవితాన్ని గడిపి తన విజ్ఞానం, ప్రేమ, బోధనలతో అసంఖ్యమైన ప్రజల జీవితాలలో మార్పు తెచ్చిన గొప్ప పునీత అంతోని వారు. ఆయన ఒక సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ విలాసాలను వదిలి దైవసేవకు అంకితం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఇటలీ మరియు ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించి వేలాది మందికి దైవ వాక్యాన్ని బోధించారు. మనం ఇప్పుడు ముకుందపురములో ఉన్నాము. పునీత ఆంటోని వారి పుణ్యక్షేత్రం ఇది. అయితే ఇక్కడ స్టార్టింగ్ మన బలిపీఠం దగ్గర ఉన్నాము. ఇక్కడ నిర్మించినవన్నీ ఏంటంటే అండి చాలా బాగుంటుంది. ఒక బైబిల్లో మనం తీసుకున్నవన్నీ కూడా ఒక అద్భుతాలు ఇక్కడ నిర్మించబడి ఉన్నది. ప్రత్యేకంగా పునీత ఆంటోని వారి పుణ్యక్షేత్రం అంటే ఆయన చేపల కోసం బోధించినప్పుడు వచ్చిన ఒక పిక్చర్ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. పునీత ఆంటోని వారు బోధించిన పిక్చర్ ఇది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ మందసం దగ్గర గాడిదని మోకరించినట్టు పునీత ఆంటోని వారు అదే చరిత్రలో మనం చూస్తున్నాము. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఇంకా మరి ఒకటి చూసుకుంటూ వెళ్తే ఇక్కడైతే
మరియమ్మ గారిది వేళంగమ్మతో ఉన్నారు. ఆయన చేతిలో బాలయేసు ఉన్నట్లుగా ఉండే చిత్రపటం లేదా విగ్రహం చాలా ప్రసిద్ధి. ఆయనను ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ లాస్ట్ థింగ్స్ అని పిలుస్తారు. అది ముకుందరపురం అండి. ఇది సూర్యాపేట వెళ్ళే రూట్లో ఉంది. ఈ పుణ్యక్షేత్రం ఏంటంటే పునీత ఆంటోనీ స్వామి పుణ్యక్షేత్రం. అయితే ఇది నిర్మించడం అన్నది ఎప్పుడు జరిగిందంటే మే 1, 2014లో స్థాపించారండి. దీన్ని ప్రజెంటుగా నడిపించేది క్రీస్రాస్ ఫాదర్ గారు నడిపిస్తున్నారు. అయితే ఇక్కడ చాలా విషయాలు ఏంటంటే స్టార్టింగ్లో మీకు అక్కడ జీసస్ ఉంటారు. అది ఎక్కడ లేని అద్భుతంగా ఇక్కడ నిర్మించబడింది. ఇంకొకటి ఏంటంటే లోపలికి వచ్చి చూసుకుంటే ఇక్కడ మనకి చాలా పట్టాలు ఉన్నాయి చూడండి. మీకు అవన్నీ ఒక్కొక్కటి ఒకటి అంటే ఇక్కడేమో దేవుడు ఆయన స్వస్థపరిచినట్టుగా, ఇంకా వాళ్ళకి లాజరు లేపినట్టుగా, అక్కడేమో ఇంకా పక్షవాత రోగిని లేపినట్టుగా, అక్కడ ఇంకా చూస్తే చాలా చాలా మీకు ఇలాగా ఇక్కడికి వస్తే ఒకటి మీకు ఒక చరిత్ర మన బైబిల్ కథలని ఒక్కొక్కటిగా రూపించబడినాయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా మంది కూడా వస్తున్నారు వెళ్తున్నారు. ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ వడకలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆ వడకలు అంటే ఏంటంటే ప్రతి నెలలో 3వ సోమవారం ఇక్కడ వడకలు 5 రోజులు జరుగుతాయి. మీరు రావచ్చు, అందరూ కూడా ఇక్కడ పాల్గొవచ్చు. ప్రతి నెల కూడా అమావాస్య ప్రార్థన జరుగుతుంది. ప్రతి అమావాస్యకి వచ్చిన వాళ్ళు కూడా చాలా అద్భుతాలు చూస్తున్నారు ఇక్కడ. మరి పుణ్యక్షేత్రము మీరు వచ్చి చూస్తే బాగుంటుందని మేము అందరూ ఆశిస్తున్నాము. మీరు అందరికీ వెల్కమ్ అండి. మొదట ఆయన ఆర్డర్ ఆఫ్ సెయింట్ అగస్టిన్లో చేరారు. అయితే మొరాకోలో అమరవీరులైన కొందరు ఫ్రాన్సిస్కన్ మిషనరీ త్యాగానికి ప్రభావితమై ఆయన ఫ్రాన్సిస్క ఆర్డర్లోకి మారారు. ఆ సమయంలోనే ఆయన తన పేరును ఆంతోనిగా మార్చుకున్నారు. ఆంతోని వారు అద్భుతమైన ప్రసంగికుడు. బైబిల్ మీద ఆయనకు ఉన్న అపారమైన జ్ఞానం వల్ల ఆయనను అమీర్ ఆఫ్ ఎథెక్స్ అని పిలిచేవారు. ఆయన ఇటలీ మరియు ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించి వేలాది మందికి దైవవాక్యాన్ని బోధించారు. పునీత అంతోని వారు 1231 జూన్ 13న ఇటలీలోని పాదువా నగరంలో మరణించారు. అందుకే ఆయనను సెయింట్ అంతోని ఆఫ్ పాదువా అని పిలుస్తారు. ఆయన మరణించిన 1 సంవత్సరం లోపే 352 రోజులలో పోప్ గ్రెగోరీ ఆయనను పునీతుడిగా ప్రకటించారు. కాథలిక్ చర్చి చరిత్రలో ఇంత త్వరగా పునీత పట్టం పొందిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా ఆయన పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ప్రేయర్ జరుగుతుంది. వచ్చిన భక్తులకు భోజనం సదుపాయం కూడా ఉంటుంది. శుక్రవారం 10 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుంది. ఆదివారం 11 నుండి 2 గంటల వరకు ప్రేయర్ జరుగుతుంది. అంతోని గారు అద్భుతమైన ప్రసంగికుడిగా పేరుగాంచారు. ఆయన బైబిల్ గ్రంథంపై ఉన్న లోతైన జ్ఞానంతో ప్రజల హృదయాలను గెలుచుకునేవారు. ఆయన చేతిలో బాలయేసు ఉన్నట్లు మరియు లిల్లీ పువ్వు ఉన్నట్లు చిత్రాలలో చూపిస్తారు. ఇది ఆయన పవిత్రతకు మరియు దైవభక్తికి చిహ్నం. పునీత అంతోని వారు క్రైస్తవ మతంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెయింట్స్లలో ఒకరు. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.